హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి మీకు ఇన్పుట్ సబ్సిడీ అనగా పంట నష్టపరిహారానికి సంబంధించి రైతులందరికీ ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఈ రోజు అంటే మార్చి 6వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం నుండి రైతులందరి ఖాతాలో దాదాపుగా 1209 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనము చెక్ చేసుకునే దానికి ఏమైనా పేమెంట్ స్టేటస్ అయితే ఉంటుందా, అలాగే లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి, ఏ రైతులకి డబ్బులు అనేది వేస్తున్నారు ఏంటి అనేది ప్రధానంగా ఈ 3 పాయింట్స్ అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైతులకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం నుండి రైతులందరికీ డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 ఖరీఫ్ సీజన్లో సాగునీటి కరువు ఏర్పడి ఏవైతే పంట నష్టం జరిగి ఉంటాయో క్లారిటీగా వినండి. 2023 ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత ఏర్పడి ఏవైతే పంటలు నష్టపోయి ఉంటాయో ఆ పంటలు నష్టపోయిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది తెస్తున్నారు. అలాగే 2023-24 మిచారి తుఫాను వల్ల కొన్ని పంటలు అయితే నష్టపోవడం జరిగింది. ఇలా మిచారి తుఫాను వల్ల ఏ పంట అయితే నష్టం జరిగి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే ఈరోజు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు. సో క్లారిటీగా వినండి. 2023-24 రబీ సీజన్లో మిచారి తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి, 2023 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది వేస్తున్నారు. సో ఇకపోతే మనకు పంట నష్టం వచ్చేసి దాదాపుగా 7 జిల్లాల నుంచి 103 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ఈ కరువు మండలాలకు మాత్రమే ప్రజెంట్ ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన వాళ్ళకి పంట నష్టం అయితే వేస్తారు. సో ఇకపోతే మిచారి తుఫాను వల్ల దాదాపుగా 22 జిల్లాల్లో 6,64,300 ఎకరాలలో మనకి ఈ పంట నష్టం అయితే జరిగింది. ఈ పంట నష్టానికి సంబంధించి కూడా ఈరోజు అంటే మిచారి తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఈరోజే డబ్బులు అనేది అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఇక్కడికి ఏ రైతుకు డబ్బులు వేస్తున్నారు అనేది క్లియర్. ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ ఏమైనా ఉంటుందా, లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ అనేది ఎటువంటి లింక్ అనేది అయితే ఉండదండి. జస్ట్ ఈ క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఈ క్రాప్ బుకింగ్ డేటా అనేది అయితే వర్క్ అవ్వట్లేదు. ఈ క్రాప్ బుకింగ్ డేటా అనేది వర్క్ అయితే సపోజ్ 2022 ఖరీఫ్ సీజన్లో మన పంట నష్టపోయింది. ఆ ఖరీఫ్ సీజన్లో మనము ఈ క్రాప్ బుకింగ్ డేటా అనేది చెక్ చేసుకుంటే అక్కడ మన నేమ్ అనేది ఉంటే ఈ క్రాప్ డేటా ఆధారంగానే గవర్నమెంట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ప్రజెంట్ ఈ క్రాప్ బుకింగ్ వెబ్సైట్ పనిచేయట్లేదు కాబట్టి లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి? లిస్ట్ అనేది మనకి డైరెక్ట్గా ఏదైతే ఆర్బీకే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. కానీ పంట నష్టపోయే ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అయితే ఉండదండి, అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అయితే ఉండదు. పంట నష్టపోయినది మాత్రం సచివాలయాలు అంటే ఆర్బీకే దగ్గర మాత్రమే అగ్రికల్చర్ దగ్గర లిస్ట్ అయితే ఉంటుంది, అన్ని చోట్ల అయితే ఉండదు. కానీ ఈ లిస్ట్ అనేది బయటికి ఎవరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. మీకు ఏ విధంగా చెప్పాలంటే బయటికి ఈ మన లోకల్ నాయకుల వల్ల ఈ లిస్ట్ అనేది బయటకి అయితే పబ్లిష్ అయితే కాదు, ఓన్లీ అంతర్గతంగానే ఉంటుంది. ఒకవేళ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక మీకు క్లోజ్గా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటున్నా. జై హింద్.